హాయ్ హలో నేను మీ చిన్ని ఈరోజు ఇంట్లోని ఈజీగా కొబ్బరి పాలని యూస్ చేసి మనం పులావ్ ఎలా చేసుకోవాలో టేస్టీగా చూసేద్దాం. ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా, బిర్యానీకి సంబంధించిన దినుసులన్నీ వేసేసుకొని అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కూడా కొంచెం సాఫ్ట్ అయ్యాక ఒక 3 లేదా 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వాటిని కూడా యాడ్ చేసుకొని చక్కగా మగ్గిన తర్వాత ఒక 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అది కూడా శుభ్రంగా బాగా వేగిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పును కూడా వేసుకోండి. ఇలా జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర అలాగే పుదీనా ఈ 2 కూడా వేసేసి ఒకసారి మొత్తం మసాలా అంతా పట్టేలాగా కలుపుకోండి. అలాగే పుదీనా కొత్తిమీర సాఫ్ట్ అయిపోతుంది చక్కగా వేగింది అంటే. సో చూసారు కదా, ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్కి అదంతా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఒక బిగ్ సైజు టొమాటోని కట్ చేసి ముక్కల్లాగా అవి కూడా యాడ్ చేసుకోండి. సో ఆ టమాటో కూడా చక్కగా ఇలా మగ్గిపోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత నేను ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను అయితే పోసుకుంటున్నాను. యాక్చువల్గా దీని కొలత ఎలా అంటే నేను 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకున్నాను. వాటికి 1కి 2 చప్పున 4 గ్లాసులు నీళ్ళు పోయాలి. కానీ నేను 1 గ్లాస్ కొబ్బరి పాలు అలాగే 3 గ్లాసులు వాటర్ అయితే పోసాను. కొబ్బరి పాలు వాటర్ పోసేసుకున్న తర్వాత నేను కల్లుప్పు యూస్ చేస్తున్నాను. కల్లుప్పు అలాగే ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని రైస్ కూడా వేసేసుకోండి. సో రైస్ కూడా వేసేసుకొని ఇలా మరుగుతుంది అన్న టైంలోనే మనం నార్మల్ బిర్యానీ మసాలా లేదా గరం మసాలా కొంచెం ఉంటే పైన అలా కొంచెం ఒక 2 స్పూన్లు జల్లుకొని ఒకసారి పైనుంచి కిందకి బాగా కలిపేసి మూత పెట్టుకొని బాయిల్ అవుతున్నంత వరకు చూసుకోవాలి. సో చూసారు కదా, నేను ఇలా కలిపేసి మూత కూడా పెట్టేసుకున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారా ఎలా బాయిల్ అవుతుందో. సో ఇలా మళ్ళీ మూత పెట్టుకొని కంప్లీట్గా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. సో చూసారా మన కొబ్బరి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో పులావ్. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంటుంది.